ఇది పట్ట మొత్తం తీర్మానంగా కిందకు వచ్చేసింది. ఇది అంటించాలనే కష్టమే అవుతుంది మ్యాక్సిమం నాకు తెలిసినంతలో ఇప్పుడు. అయితే మా కోడి మీద చూపించాను అనమాట, ఇది ఇట్లా కిందకి పోయింది బాబా అని చెప్పిన. అని అంట. నేను ఎందుకు చూడాలంటే నేను రాత్రి 2 డ్యూటీ పోయి ఇచ్చింది అని చెప్పిన. అయిపోయింది. ఆమె అయితే ఒక్క ఫిష్ తీసుకుంది అనమాట. ఒక్క ఫిష్ తీసుకుని 5 ఇచ్చేసింది. ఒకే ఒక ఫిష్ తీసుకుని మళ్ళీ 9 ఫిష్లు వెనక్కి ఇచ్చేసింది. ఇప్పుడు ఈ ఫిష్ డెలివరీ చేయాలి మనం. ఎంత కిలోమీటర్లో చూసుకోలేం, ఇంకా చూసుకుందాం ఒక సెకండ్. ఎందుకంటే కార్లు, పోర్ష్ కార్లు అయితే ఉన్నాయి 2, ఓల్డ్ మోడల్ ఒకటి, న్యూ మోడల్ ఒకటి. ఇటు పక్కల లక్సస్ ఉంది. కార్లు కోవిడ్లో కలెక్షన్ ఉంటుంది, సూపర్ ఉంటాయి కార్ల కలెక్షన్ కోవిడ్లో నిజంగా. నాకు ఇప్పుడు అలా పోలీసు వాళ్ళు వెళ్తున్నారు కదా, నన్ను వాణి వచ్చేసి మా పోలీస్ వాళ్ళు వచ్చేసి నన్ను సివిల్ ఎందుకు చెక్ చేసినారనమాట. చెక్ చేసి పంపిస్తున్నారు. నేను మనకి ఇస్తున్నా పార్సల్ ఏం తీస్తున్నావు అంటున్నారు అనమాట. బొమ్మ దెబ్బకు షాక్ అయిపోయినా నేను. హే హాయ్ అందరికీ. ఇది వచ్చేసి మన 100 Days ఛాలెంజ్లో డే 18. పొద్దుగాలే లేచాను అనమాట. మా పని నుంచి ఇప్పుడే పిలిచి నాకైతే టిఫిన్ అయితే ఇచ్చింది. ఏమి ఇచ్చింది సేమ్ నిన్నలాగానే. దీని లోపల బ్రెడ్ అందుకు, అదే గుడ్డు ఎగ్ ఎందుకు అయితే ఉంటుంది, దీన్ని సమ్మున అని పిలుస్తారు. అవి ఒక 2 అయితే ఇచ్చింది. నేను అడిషనల్గా టీ చేసుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే మా దుబ్బోడు పొద్దున వెళ్ళిపోయిండు మా డ్యూటీకి 6:30కి. ఆ టైంలో మా దుబ్బోడు డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు. ఏడికి వెళ్ళిండు కూడా తెలుసు మనకైతే. డ్యూటీకి అయితే వెళ్ళిండు. ఎన్నికి వస్తాడు మన డ్యూటీ పడితే మనకైతే డ్యూటీనే వల్లే. ఇంతవరకు కొన్నా మంచిగా. సడన్గా మా పని మనిషి ఫోన్ అదే బెడ్ డోర్ కొట్టింది అనమాట వేరే పని మనిషి. నేను నైట్ ఒక పని మనిషి ఇండియా సాఫర్కి వెళ్ళిపోయింది పిలిపినాయి. ఇప్పుడు ఈ పని మనిషి నువ్వు డోర్ కొడుతున్నారు. ఏం చేద్దాం, తట్టిక్కిన లేయాల్సి వచ్చింది. ఇంకా లేచినా ఇంకా డైరెక్ట్ ఇంకా మళ్ళీ ఎందుకో ఇక్కడ బెడ్ ఉంటుంది కదా నాది. ఈ బెడ్ చిన్నవి కదా, లైక్ ఇంతే ఉంటాయి కదా. ఒక సైడ్కి పడుకొని ఇది ఇటు సైడ్గా పడుకున్నా ఇదంతా నస్తుంది. ఒక సైడ్కి అయితే ఇట్లా వంగలేకపోతున్నాయి. ఈ వాళ్ళకి బాగా వంగుతున్నాయి, ఇట్లా ఇటు పక్కల కింద వంగలేకపోతున్నాయి. ఇట్లా ఈ సైడ్ అంతా నస్తుంది. ఒక సైడ్ పడుకోనో లేదు ఏమవుతారు. ఎరుగుతున్న తర్వాత ఒకటే కింద నొప్పులేని అన్నీ వస్తాయి. అట్లుంది. అయితే టీ వేసేసుకున్నాం అంతే. టీ వేసుకుని తాగితే సమ్మ ఉంటుంది. మార్నింగ్ నుంచి బయటకి ఇప్పుడైతే వచ్చిన. ప్రజెంట్ అయితే మా అక్క కూడా ముసలాయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. కార్ తీసుకుని ఇంటి ముందర కంటాను అనమాట. సో అందువల్ల వచ్చేసిన. ప్రజెంట్ అయితే మన కార్ తీసుకుని వెళ్ళి మా ఇంటి ముందర పెట్టాలి. మా కోడి ముసలాయన అయితే వెళ్ళిపోతాడు. మార్నింగ్ నుంచి అసలు కారే స్టార్ట్ చేయలే. అబ్బా చల్లగా ఉంది లోపల ఎండకి. అదే బండి తీసుకుని ఇంటి ముందర పెడితే మా కోడి ముసలాయన ఈరోజు వెనస్డే అనమాట, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి మంచిగా తినేసి నైట్ వస్తాడో ఈవినింగ్ వస్తాడో అతను అంతే. అంతవరకు మనమైతే డ్యూటీలో ఉండవు మనకి. ఇంకా ఎంజాయ్ పండుగ. ఎందుకంటే మా కోడి ముసలాయన నా కార్యక్రమం వెళ్ళిపోతే నాకు డ్యూటీలో ఉండవు అనమాట. సో అలాగైతే ఉంటుంది. చలో బండి తీసుకుని ఇంటి ముందర అయితే పార్క్ చేద్దాం. మళ్ళీ మా కోడి ముసలాయన వచ్చేస్తాడు. అది చూడండి ఖర్జూరాలు చెట్టుకి ఎట్లున్నాయో భలే ఉన్నాయి. ఏందిరా అంటే ఇది కిందికి వచ్చింది కదా నిన్న. సెకండ్ గైస్ బండి ఇంకొక ముందు పెట్టాలి. అది నిన్న పట్ట నైట్ కిందికి వచ్చింది కదా, దాని గురించి ఇప్పుడు చూడాలన్నమాట. ఎందుకంటే మరి మా కుటుంబం సంచాంకో అదేంది అది చూను చూడలేదే అంటాడు. అందువల్ల చూద్దాం. అది కానీ ఫిక్స్ చేస్తే ఇప్పుడైనా ఫిక్స్ చేయొచ్చు. ఇది పట్ట మొత్తం తీర్మానంగా కిందకు వచ్చేసింది. ఇది అంటించాలనే కష్టమే అవుతుంది మ్యాక్సిమం నాకు తెలిసినంతలో ఇప్పుడు. అయితే మా కోడి మీద చూపించాను అనమాట, ఇది ఇట్లా కిందకి పోయింది బాబా అని చెప్పిన. అని అంట. నేను ఎందుకు చూడాలంటే నేను రాత్రి 2 డ్యూటీ పోయి ఇచ్చింది అని చెప్పిన. అంటే అని ఇంకా ముఖం ఇట్లా పెట్టుకుని పోతాడు కార్లో. ఏం కాదులే అనుకున్నా. పోయిండు. ఒకవేళ ఏమో అతనే రిపేర్ చేయించుకొని వస్తాడేమో అది మ్యాక్సిమం నాకు తెలిసినంతలో. అంటే ఏముంది అది కింద జస్ట్ ఫిక్స్ చేసేదే కదా, తీసుకుని వెళ్ళి బిగించుకొని వచ్చేస్తాడు నాకు తెలిసినంతలో మేబీ. మనకైతే మా పని మనిషి ఇప్పుడే ఐస్ క్రీమ్లు అయితే ఇచ్చింది. ఇవి ఐస్ క్రీమ్ అనమాట. ఇది లైక్ జస్ట్ ఇట్లా లైక్ చేయడమే. ఇంకెందుకు వచ్చాడు మా కోడి ముసలాయన వచ్చిన తర్వాత నా డ్యూటీలు పడవుగా ఎంజాయ్ పండుగ. ఇంకా ఆ తర్వాత నుంచి ఒక డ్యూన వల్లే కొన్ని ఆర్డర్లు అయితే ఇచ్చేసిన ఇంట్లో లోపల. మళ్ళీ ఆర్డర్లు కిందకు వచ్చింటే కనుక అవి తెచ్చేసిన. ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్
చికెన్ రైస్ డకోసు, ఇది పెప్సీ, కోకోకోలా, సారీ ఇది వాళ్ళ మధ్యాహ్నం ఫుడ్. ప్రెజెంట్ అయితే ఫిష్ ఆర్డర్ డెలివరీ పడ్డది అనమాట. వెళ్తున్నా, టైం చూసుకుంటే 4:10. ఇది ఒక్క ఫిష్ అనమాట డెలివరీ పడ్డది. 5 కిలోమీటర్లు అవుతుంది మిష్రఫ్లో. అల్ మెసిలియా సారీ మిష్రఫ్ సారీ మెసిలియా సారీ అల్ మెసిలియా అనమాట. ఇక్కడ భయానికి కొంచెం కింద ఉంటుంది కదా, ఆడికి వెళ్తానా డెలివరీ చేసేకి. మా దుబ్బడుగులు లేడు, వాడు ఇది డ్యూటీకి పడ్డది, డ్యూటీ వెళ్ళిపోయింది. మనకు మధ్యాహ్నం నుంచి డ్యూటీ పడ్డది. ఇదే మా కోడి ముసలాయన లేడు కానీ మనకైతే డ్యూటీ పడ్డది. ఫిష్ డెలివరీ వెళ్ళేసి ఇచ్చేసి రావాలి. చలో వెళ్ళి ఇచ్చేసి వచ్చేద్దాం. నేనైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసిన. ఇల్లు అదే అనమాట 471. ఇది వచ్చేసి 472 ఉంది, 0 ఉంది సారీ, అది ఇంకా 471 అనమాట. ఇంటి నెంబర్ మీద నెంబర్ అయితే లేదు. అందులో బై ద వే మా బావ నెంబర్ కూడా పెట్టలే నాకైతే. మా బావ నాకు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలే, ఎట్లా ఇవ్వాలి వాళ్ళకి? అందుకనే మా బావకి మిస్ చేసిన, నెంబర్ ఇవ్వు బావ అని చెప్పి. చూద్దాం, మా బావ నెంబర్ ఇస్తే ఇచ్చేద్దాం అంతే. డెలివరీ చేస్తే ఒక పని అయిపోతుంది. ఆడైతే ఒక ఇంటి ముందర కారు చూసిన, లారీ నట్టు ఉంది అది బండి, 4 టైర్లు, పెద్ద లారీ కూడా జేసీబీ ఉన్నట్టు టైర్లు ఉన్నాయి. చూపిస్తా వెళ్ళేటప్పుడు. ఓకే అబ్బా, ఇదే అనమాట హౌస్ నెంబర్ 471. ఈడికి వచ్చి ఫోన్ చేస్తే అయిపో ఫోన్ లిఫ్ట్ చేయడంలే, సరిపోయి ఈడ కూడా మళ్ళీ సేమ్ ఒకరోజు గంట సేపు పడింది అనమాట టైం. సేమ్ అలానే పడుతుంది, మెంటల్ చెప్తాను. వచ్చాడా రాడా అయిపో. ఈ ఒక్క ఫిష్ డెలివరీ చేయాలన్నమాట. ఫిష్ ఫుడ్ అన్నీ పెట్టింది లోపల మా బాబా. ఏం ఫిష్ అది? ఫీమేల్ ఫిష్. ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయడంలే. ఇంటికి బెల్ ఉందా లేదా? బెల్ అని ఉంటే బెల్ అన్న కొట్టేయచ్చు. ఇంకా యాడ్ అదా బేత్ వాళ్ళైతే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎంతసేపటికి అని. ఇంకేం చేద్దాం, అందుకనే బెల్లు కొట్టేసిన. బెల్లు కొడితే వచ్చి పని మనిషి వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడే బెల్లు కొడితే ఎవరిది అడుగుతాను ఆమె. నేను అయిపోయినా ఎవరిదో మీ ఇంటికి వచ్చిన ఆర్డర్ చూసుకుందరా అని నెంబర్ చూపించిన. బాబా యూసఫా. చలో డెలివరీ అయిపోయింది, ఇంటికి వెళ్ళగలుగుతాం. అట్టే ఆ కారు చూపిస్తాను మీకు. ఓకే అది కూడా చూడండి కారు ఎంత ఉందో చూడండి. ఇది మొత్తం ఒక లారీ ఉంది బండి ఇది చూసేకే కదా. మళ్ళీ టైం చూసుకుంటే 5:59 అనమాట, దగ్గర 6 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మా బావ ఫోన్ చేసి ఆడ మనం నిన్న తీసుకొచ్చాం కదా మనం ఆడ నుంచి ఒక సామాన్లు, మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కాడ నుంచి ఆడ మళ్ళీ వచ్చినాయంట, ఇంకా సామాన్లు పోయి తీసుకొని రాకుంటున్నాడు. వెళ్దానా? చలో వెళ్ళిపోయి తీసుకొని వచ్చేద్దాం. నాకైతే కోపం వస్తుంది అనమాట. ఏందో మొత్తం రూటీలు నాకు చెప్పినాడు ఇలాంటి. ఏం చేద్దాం, ఇలా డ్రైవర్ వచ్చినంత వరకు నాకు ఇంత తప్పదు. ఇలా డ్రైవర్ వస్తే ఫాస్ట్గా నాకైతే అన్నీ తగ్గిపోతాయి. ఇంకా చలో పోయి వెళ్ళేసి వచ్చేద్దాం. వచ్చేసిన లొకేషన్ దగ్గరికి అయితే ఆ అపార్ట్మెంట్లో ఉంటాడనమాట. అప్పకైతే కాల్ చేయాలి. కాల్ చేస్తే వచ్చి ఇచ్చేస్తాడు. మ్యాక్సిమం కార్ ఏడుందో ఏం అర్థం, కార్లో ఉంటుంది లగేజ్ అంతా మేబీ. చూద్దాం, కాల్ చేసి చెప్దాం, మాట్లాడదాం కిందికి రమ్మని. నేనేమో 2-3 టైమ్స్ కాల్ చేసినా ఏమో ఆన్సరే చేయలే. టైం చూసుకుంటే 6:12 అవుతుంది. ఈ ఏరియాలో ఇల్లులు భలే ఉన్నాయి చూడండి. మొత్తం అంటే లైక్ ఎలా రా అంటే సిటీ మోడల్ లెక్క భలే ఉన్నాయి అనమాట ఇల్లు. చూడండి ఎంత బాగున్నాయి ఇల్లు. మా ఏరియా అంటారా అంటే లైక్ ఓల్డ్ మోడల్ థీమ్ లేక మా ఇల్లులు ఉంటాయి. ఈ ఏరియాలో కొంచెం బాగున్నాయి. బుఫతిరా అనే ఏరియాలో అవి లైక్ ఈ సందు మొత్తం అట్లే ఉన్నాయి అనమాట. ఈ సందు అంటే రైట్ లెఫ్ట్ భలే ఉన్నాయి ఇల్లు. చూడండి లెఫ్ట్లో ఇక్కడ, రైట్లో అటు పక్కన. కార్లు కూడా చూడండి, వింటేజ్ కార్లు ఆడ ఇంటి ముందర ఏమన్నాయా. ఇటు పక్కల జీ వ్యాగన్ బండి చివరిలో బా సూపర్ ఉంది కదా. అయిపోయింది, తీసేసుకున్నా. ఈ ఒక చిన్న కవర్ కోసం వచ్చిన. ఇప్పుడు నాకు అవలే అనిపించింది. చలో డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్దాం. అయిపోయింది, ఇప్పుడే ఇచ్చేసిన. ప్రజెంట్ అయితే ఆర్డర్లు పడ్డాయి అనమాట. మొత్తం 3 ఫిష్ ఆర్డర్లు పడ్డాయి అనమాట. మా పక్కింటో తెలుగు అనమాట. హాయ్ అని చెప్తుంది. ఫిష్ ఆర్డర్లు అయితే పడ్డాయి. ఇక్కడ ఒకటి చూడండి, ఇది ఒక లొకేషన్లో అయితే ఇవ్వాలి. అది ఈ 2 అనమాట. ఇది ఫస్ట్ లొకేషన్, ఇది ఒక్కటి వచ్చేసి సెకండ్ లొకేషన్. మళ్ళీ వెనకాల కొన్ని ఫిష్లు అయితే ఉన్నాయి అదాడ. అవన్నీ వచ్చేసి ఫిష్లు ఆమె చూసుకుంటుందంట. చూసుకుని ఆమెకి ఏది కావాలో తీసుకుంటుందంట. సో అది వచ్చేసి ఆర్డర్ నెంబర్ 3. మొత్తం 3 ఆర్డర్లు అయితే ఉన్నాయి. వెళ్తున్నా, ఎంత దూరం ఉన్నాయో తెలియదు. ఒకటి వచ్చేసి అబ్దుల్లా ముబారక్ అంట. ఇంకా హరామ్స్ వెళ్ళిపోవాల్సింది, తప్పదు. నేను ఇంటికి వచ్చేసరికి 9:30 10 పైన అవుతుంది. ఎందుకంటే 7:30 అవుతుంది. నిన్నే మ్యాక్సిమం 10కి పైన అవుతుంది. చలో వెళ్ళేసి వచ్చేద్దాం. ఓకే, ఈ ఇంటి దగ్గర అనమాట లొకేషన్. ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాల్సింది నేను ఈ ఇంటి దగ్గరనే ఆర్డర్ ఇవ్వాల్సింది. ఏంటంటే అంటే ఇది ప్లస్ ఇది, ఈ 2 ఇవ్వాలి ఇప్పుడు. డెలివరీ అయిపోయింది, ఇచ్చేసిన ఆర్డర్ నెంబర్ 1.
ఆర్డర్ నెంబర్ 1 పెద్దది అనమాట, అంటే చాలా సామాన్లు ఉంది. ప్రజెంట్కి ఇప్పుడు అది ప్లస్ ముందర ఒక కవర్ ఉంది, అది ముందర పెట్టుకుందామని ఆలోచిస్తున్నా. ఆర్డర్ నెంబర్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఆర్డర్ నెంబర్ 2. ఆర్డర్ నెంబర్ 2 ఇది అనమాట. ఇది ఎందుకు పెట్టినారంటే ఆ ఇటు ఊతున్నాయి, అందువల్ల ఇది పెట్టినా. ఇప్పుడు తీసేయచ్చు, ఎందుకంటే ఇది ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆర్డర్ నెంబర్ 2 చాలా ఫిష్లు ఉన్నాయన్నమాట. ఆమె వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటుందంట. సో ఆర్డర్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళిపోయి, ఇది వచ్చేసి ఆర్డర్ నెంబర్ 3 లాస్ట్లో వేయచ్చు. ఇది రూమేతి అనే ఏరియా అనమాట. ఇంకా అట్నే వెళ్ళిపోవచ్చు, 30 బట్టి మా ఏరియాకి వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే ఆర్డర్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేసిన లొకేషన్ నెంబర్ 2 దగ్గరికి. ఈ ఫిష్లు అన్నింటిలో వాళ్ళకి ఏది కావాలో అది తీసుకుంటారు అనమాట. వాళ్ళకైతే కాల్ చేసి బయటికి రమ్మని చెప్పాలి. చలో వాళ్ళకైతే కాల్ చేద్దాం. మళ్ళీ ఈ నుంచి చాలా దూరం వెళ్ళాలి. వీళ్ళే అంట 56 నెంబరు వస్తున్నారంట. ఈ 10 ఫిష్లలో వాళ్ళు ఎన్ని తీసుకుంటారో చూడాలి. వాళ్ళు వస్తే వాళ్ళకి చూపించాలి అంతే. 7 చూడండి కార్లు, పోర్ష్. 7 చూడండి కార్లు, పోర్ష్ కార్లు అయితే ఉన్నాయి 2. ఓల్డ్ మోడల్ ఒకటి, న్యూ మోడల్ ఒకటి. ఇటుపక్కల లక్సస్ ఉంది. కార్లు కోవిడ్లో కలెక్షన్ ఉంటుంది, సూపర్ ఉంటాయి కార్ల కలెక్షన్ కోవిడ్లో నిజంగా. ఆమె అయితే ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోయింది ఫిష్లు అన్ని లోపలికి. ఇంకా ఆమె చూసి ఏ ఫిష్ కావాలి, నా ఫిష్ మిగతా ఫిష్లు నేను తెచ్చిస్తుంది. మళ్ళీ 10 ఫిష్లు చూద్దాం ఏ ఫిష్లు ఎనికి తెస్తున్నాము. ఓకే, ఆమె లోపల పోయింది ఎంతసేపు అయిందని అసలుకే రాలే ఆమె. ఇంకా నేను ఇంకా బయట వేడిగా ఉందని చెప్పొచ్చి కార్లో కూర్చున్నా. ఎప్పుడు వచ్చదా ఆమె? చాలాసేపు అయిపోయింది ఆమె లోపల పోయి, ఇంకా రాలే. ఇంతసేపు వచ్చాను ఫిష్లు అన్నీ ఏదేది కావాలని. 10 ఫిష్లు తీసుకుంటే పోతుంది ఒకటేసారి. 70 దినాలు వచ్చేదేమో మాకు. 50 దినాలు 10 ఫిష్లు. సారీ, వచ్చినందుకు డెలివరీ 2 దినాలు, మామూలు ఉండదు. చూద్దాం ఆమె ఎప్పుడు వస్తుందో బయటికి, ఎన్నికి వచ్చేదో. మళ్ళీ అందులోపల ఈ నుంచి థర్డ్ లొకేషన్ చూసుకుంటే ఎన్ని కిలోమీటర్లు ఉందో. ఓకే, అయిపోయింది. ఆమె అయితే ఒక్క ఫిష్ తీసుకుంది అనమాట. ఒక్క ఫిష్ తీసుకుని 5 దినాలు ఇచ్చేసింది. ఒకే ఒక ఫిష్ తీసుకుని మళ్ళీ 9 ఫిష్లు ఎన్నికి ఇచ్చేసింది. ఇప్పుడు ఈ ఫిష్ డెలివరీ చేయాలి మనం. ఎంత కిలోమీటర్లో చూసుకోలే, ఇంకా చూసుకుందాం ఒక సెకండ్. ఈ నుంచి రూమేతి అనేది 20 కిలోమీటర్లు ఉందన్నమాట. సక్కగా వెళ్ళిపోయి ఆడికి. చలో ఆడికి వెళ్ళి కలుద్దాం. థర్డ్ ఆర్డర్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి. తప్పదు కాసి ఇలానే ఉంటుంది కోవిడ్లో డ్రైవర్ లైఫ్ అంటే మామూలు ఉండదు. వచ్చింది ఒక పని, చేస్తున్నది ఒక పని, ఎంజాయ్ పండుగ. అయిపోయింది అనమాట. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇది వచ్చేసి సాల్మియా అనమాట, ఓల్డ్ సూక్. ఇదంతా సాల్మియా ఓల్డ్ సూక్ పక్కనే పడ్డది ఆర్డర్. ఇది ఒకటే ఒక ఫిష్. అతను ఎవరో జీ అంటున్నాడు, అంటే మన ఇండియా సైడ్ లేక ఇంకా పాకిస్తానో బంగ్లాదేశ్ తెలియదు. కాల్ చేసిన, మేబీ వస్తున్నా అన్నాడు. చూద్దాం ఎప్పుడు వస్తాడో. వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అంతే. వెయిటింగ్. ఇదంతా సాల్మియా అనమాట, ఓల్డ్ సూక్. చూడండి ఇదంతా ఓల్డ్ సూక్. నేనైతే ఇక్కడ దిగేసాను అనమాట. అతను ఏదో చెప్తున్నాడు, బిల్డింగ్ ఏం అర్థమైతే లేదు. ఇది వచ్చేసి ఎదురుగా ఉంది, అదంతా ఓల్డ్ సూక్ అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడనే బయటనే ఉన్నా. అతను ఎప్పుడు వస్తాడో వచ్చి కాల్ చేస్తే మనం అయితే డెలివరీ చేసేద్దాం అంతే. వెయిటింగ్ అతని కోసం. లిటరల్లీ ఫోన్ చేస్తాడు. చూడండి ఇదంతా అంతా చాలామంది తెలుగులో ఉన్నారు ఇక్కడ. చాలామంది వెళ్తున్నారు వస్తున్నారు. పోలీసు వాళ్ళు వస్తారేమని చెప్పి మన కార్ ఈ 4 ఇక్కడ పెట్టేసి కార్ దగ్గరనే ఉన్నాను అనమాట. పోలీసు వాళ్ళతో రిస్క్ ఇక్కడ. సో అందువల్ల వస్తున్నాడు అనమాట. అది అతనే అక్కడెక్కడో ఉన్నాడు. లొకేషన్ అయితే ఈడుంది, అతను అక్కడి నుంచి వస్తున్నాడు. నాకు ఇప్పుడు అలా పోలీసు వాళ్ళు వెళ్తున్నారు కదా, నన్ను వాడిని వచ్చేసి మా పోలీసు వాళ్ళు వచ్చేసి నన్ను సివిల్ ఎందుకు చెక్ చేసినారనమాట. చెక్ చేసి పంపిస్తున్నారు. నేను మనకి ఇస్తున్నాను పార్సల్ ఏం తీస్తున్నావు అంటున్నారు అనమాట. బొమ్మ దెబ్బకు షాక్ అయిపోయినా నేను. వచ్చేసిన ఇంటికి వచ్చి ఫిష్లని లోపల తిప్పేసిన ఫిష్ రూమ్లో వెళ్ళిపోతున్నా. మా అమ్మ నా కోసం ఫుడ్ అందుకు ఇచ్చింది. సో రూమ్లోకి వెళ్ళేసి తినేద్దాం. ఇది వాళ్ళు మన నైట్ ఫుడ్. చికెన్ అంటే ఇది చికెన్ 65 ఉంటుంది కదా, అదొకటి. చికెన్ పీస్ అనమాట, లెగ్ పీసులు 2 పెట్టుకున్నా. మా అమ్మ ఇచ్చిన ఫుడ్ ఎక్స్ట్రా ఉందనమాట. వాడు మా పక్కింటి వాళ్ళని పిలిచిన, బంగ్లాదేశ్ ఫ్రెండ్ని ఇచ్చేద్దామనేసి. వాడు యూపీ ఫ్రెండ్ డ్యూటీకి వెళ్ళిపోయినంట, అందుకని బంగ్లాదేశ్ ఫ్రెండ్ని పిలిచిన. వాడు వస్తే కనుక వాడిని ఇచ్చేస్తా. ఇది వాళ్ళు మన నైట్ ఫుడ్ అయితే తినేసి కలుద్దాం. ఓకే, మా అమ్మ నచ్చింది.